ఈ బీజేపీ వాడు ఎందుకు నిలబడ్డాడని వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆత్మపరిశీలన చేసుకుని మమ్మల్ని ఏం ఉద్ధరించారు తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళు బట్టి ప్రక్షాళించుకుని నెక్స్ట్ టైం తెలంగాణ ప్రజలు విజ్ఞులు వితరణలు ఈసారి ప్రాణాలకు తెగించి వాళ్ళకి 8 మందినో 9 మందినో పోలోమని గెలిపించారు. ఎందుకు గెలిపించారో సార్ కనుక్కోండి. అట్లీస్ట్ కాంగ్రెస్ 64 స్థానాలతో గవర్నమెంట్ ఉంది. కష్టమో నిష్ఠూరమో కాలుసి ఈడుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ పాటు మనకి ఏడు చేసిందో బొక్క నీళ్ళు ఇచ్చిందో లేదో తాగుతున్న నీళ్లు ప్రతివాడు కనుక్కోండి. అలాంటివేవో పనికొచ్చిన పనులు చేసేవాళ్ళు చూస్తారు. కానీ ఈ రోజుకి కేంద్ర మంత్రిగా ఎలగబెట్టిన దత్తాత్రేయ ఈఎస్ఐ స్కామ్ మన డాక్టర్లందరూ లోపటేయించాడు. ఈ కిషన్ రెడ్డి 10 ఏళ్ళు బట్టి మనకి నెత్తికి మినిస్టరు ఏంటి సికింద్రాబాద్లో లిఫ్ట్ ఓపెన్ చేయడం తప్ప ఇంకేమో ఒకటి చేసాడో చెప్పమనండి. ఇవి చూసి కిషన్ రెడ్డి మంకు పట్టు పెట్టి అక్కడ టికెట్ ఇప్పించుకోడు దీపక్ రెడ్డికి. ఆ దీపక్ రెడ్డికి ఏమైనా సాధువు ఉన్నాడంటే ఓ పక్క నోటాతో పోటీ డిపాజిట్లు వస్తాయి రాదో అని రోజు ఆ జేవి స్వామిలో అరచేతిలో కర్పూరం పెట్టి దేవుడి ముందు ఆరతలు ఇచ్చుకుంటాడు. కనీసం డిపాజిట్లు ఇచ్చిలేనే తెప్పించండి సార్ అని. సో ఇలాంటి తీవ్రతలో స్థానికంగా ఉన్న డాక్టర్ పద్మ, ఆవిడ కిమ్స్ డాక్టరు, యుఎస్ ఎన్ఆర్ఐ డాక్టర్, ఆవిడ రిటర్న్డ్ నా రకాలుగా క్షేత్రస్థాయిలో విపరీతమైన పనులు చేసింది మెడికల్ క్యాంప్లో అన్నీ పెట్టి. అలాంటి స్థానికత ఉన్న వాళ్ళకి ఎవరికి టికెట్ ఇవ్వకుండా ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి పని అయిపోతుందంటే అలా తెలుగుదేశంలో ఉండేవాడట. మరి రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశంలో ఉండేవారు కదా. వీళ్ళు మనకు మసిపూసి మాయడికాయ చేయడానికి ఏ కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేశాడో రామారావు గారు పుత్తులు ఏమో తీసుకెళ్ళి కూడమైత్రంలో పెడతానంటే అమీర్పేట జంక్షన్లోను. ఎవరికైనా ఒక సబు సందర్భం అర్థం పరమార్థం ఉండాలి కదా. ఎంతసేపు ఎలక్షన్ గిమ్మిక్లో అలాగే చౌదరిపోలు ఓట్లు ఉన్నాయి కదా అవన్నీ నొల్లుకుందాం అని చెప్పి రామారావు గారు విగ్రహం అంటే ఇదేంటండి అసలు సిద్ధాంతం సైద్ధాంతికం. ఆయన సైద్ధాంతికంగా కాంగ్రెస్తో విభేదించి ఆయన పార్టీ పెట్టాడు. ఆయన అలాంటి కాంగ్రెస్ వాడు ఆయనకి పుతులు పెడుతుంటే ఆయనకి మన కేటీఆర్ కూడా ఇదే మాట చెప్పాడు. ఆయన నిజంగా ఆత్మశోభించే ఇంటర్వ్యూల కింద చెప్పాలి అట్లని. ఒక సైద్ధాంతాన్ని మనం నమ్ముకున్నప్పుడు సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నప్పుడు ఆ సిద్ధాంతాలతో నడుస్తున్న పార్టీలకి ఆ మొనాటమీల్ని బ్రేక్ చేయడం అంటే కొంచెం బాధాతప్త హృదయాలతోనే చూడవలసి వస్తుంది. ఇటు చేసి ఈ ఎవ్వడికి కమిట్మెంట్ లేకుండా కాంగ్రెస్ పార్టీ పరంగా నవీన్ యాదవ్ గారిని కేవలం స్థానిక ఫ్లేవర్తోనూ అన్న దగ్గర ఇవాళ చెప్పాలంటే గెలిచినా ఓడినా పక్క తీస్తే కాంగ్రెస్కి ఒక ఓటు బ్యాంక్ని అయితే క్రియేట్ చేసాడు ఇప్పుడు ఈ ఎలక్షన్ త్రూగా. ఇది నిన్న మన వాళ్ళకి ఒళ్ళొంగని మన ప్రజలకి నిన్న జరిగిన ఎలక్షన్లో 4 లక్షల ఓట్లు ఎంత ఉన్నాయి, 1000 ఓట్లు ఎన్నో, దాంట్లో వెళ్ళి ఓట్లు వేసిన వాళ్ళు 197,99 మంది వేలు. అంటే ఆ సగం కూడా ఎవడో ఓట్లు వేయలేదు. దీంట్లో ఏ పార్టీ ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటున్న దగ్గర 10% రాని బీజేపీ పార్టీ ఓటు బ్యాంక్ ఎటుపక్క ట్రావెల్ అవుతుందన్నది పెద్ద ప్రశ్న. వీటి వల్ల ఎవరికి ఉపయోగం సరే కనుక్కోండి. ఊరికే కాంగ్రెస్ బీజేపీ ఓటే, బీజేపీ కాంగ్రెస్ ఓటే ఇవే కాదు, ఎవరికో ఉపయోగపడుతున్నారు వీళ్ళు. ఈ పనికార పథకం దేనికి? ఎంఐఎం పార్టీ సపోర్ట్ అంటే ముస్లిం సామాజిక వర్గాలను ఎంఐఎం పార్టీ శాసిస్తోంది అనుకుంటే ఎంఐఎం పార్టీ తరఫున అనుకుంటాను. నాకు తెలిసి నవీన్ యాదవ్ నిలబడ్డాడు లాస్ట్ టైం. మరి ఎందుకు అక్కడ స్థానికతను జస్టిఫై చేసుకోలేపాడు?